మా తల్లిదండ్రులు మేము ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం చూసి భయాందోళనకు గురవుతుంటే మమ్మల్ని ఏం చేయమంటారు? ఒకవేళ నిజంగా అలా ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు మంచి పుస్తకాలు రామాయణ భారతం చదువుతుంటే భయాందోళనలకు గురైపోతే మీరు చెప్పండి, అమ్మా నువ్వేం బెంగ పెట్టుకోక్కర్లేదమ్మా, నువ్వు నేను ఎలా బ్రతకాలనుకుంటున్నావో అంతకన్నా బాగా బ్రతికి నువ్వు సంతోషించేట్టు బ్రతకడానికి చదువుతున్నానమ్మా, ఇది చదువుకుంటే నా బట్ట రంగేం మారిపోదమ్మా అని చెప్పాలి. కాబట్టి దాని గురించి మీకేమీ బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి శాస్త్రయుక్త ప్రాయశ్చిత్త క్రియలు ఏవి? తప్పు చేయడం ఎందుకు, ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎందుకు? నేను చెప్పాను అనుకోండి, నువ్వు ఈ తప్పు చేసి ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అని నేను చెప్పాను అనుకోండి, కొన్ని చేసుకోవడానికి అనుకూలంగా ఉంటే తప్పు చేసి ప్రాయశ్చిత్తం అస్తమానం చేసుకుందామనే? లేకపోతే అసలు నేను ప్రాయశ్చిత్తం చెప్పాను అనుకోండి, అది చేసుకోలేవు కాబట్టి నువ్వు ఎప్పుడూ ఆ తప్పు చేయకుండా నిగ్రహించుకుని వాడు ఇది అన్నాడు చేయలేను కాబట్టి అని మనసులో ఏడుస్తూ మనసుతో మాత్రం తప్పు చేస్తూ కూర్చోవడానికి